అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. రాత్రి ఎండను తీసుకొస్తా అంటున్న రాజేష్. ఎండను తయారు చేస్తున్నా. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? ఎండను తయారు చేస్తున్నా. తులాభారం వేసిండ్రు అమ్మమ్మకు, ఫిదా అవుతున్నారు వీళ్ళ ప్రేమకు. బిడ్డకైనాయట విడాకులు, సంతోషంతోని చేసిండ్రు డాన్సులు. గాలి బట్టి అమ్ముతా అంటున్న వెన్నెల. ఇది సూర్యుడు, ఇక్కడ ఒక మిర్రర్, ఇక్కడ నుంచి రేస్ అంతా రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ నుంచి ఈ మిర్రర్లోకి అలా రిఫ్లెక్ట్ చేసి నేరుగా భూమి మీద పడతాయి. ఏదో అద్దాల షాప్లో ఉన్నట్టున్నాడు, ఏమో గీతలు గీస్తున్నాడు. ఏం చేస్తుండ అసలు ఈడు? ఎస్, ఈ టార్చ్ ని ఇలా మిర్రర్లో వేస్తే ఈ మిర్రర్ ఇంకో మిర్రర్ పైన, ఆ మిర్రర్ కాస్త భూమి మీద పడి ఫుల్ వెలుతురు వచ్చేస్తుంది. ఒరేయ్, ఆ దుకాణం ఎవరిది? గాడేం చేస్తున్నావు నువ్వు? ప్రయోగం ఫలించబోతుంది. వెయిట్. ప్రయోగమా? నేనేం తయారు చేస్తున్నానో తెలిస్తే వడదెబ్బ తాకుతుంది నీకు, వడదెబ్బ. చెప్పింది దిక్కువాలిందైతే చెంప దెబ్బ తాకుతుంది నీకు. అసలు నువ్వున్న దుకాణానికి నీ బట్టలకు ఏమన్నా సంబంధం ఉందా? ఏం చేస్తున్నావు అసలు? ఎండను తయారు చేస్తున్నా. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? ఎండను తయారు చేస్తున్నా. ఎండ తయారు చేసుడేందిరా తొండమొక పోడా? ఎవరు నమ్మినా నమ్మకున్నా నేను ఎండనే తయారు చేస్తున్నా. ఇప్పటి నుండి అర్ధరాత్రిళ్ళు కూడా భూమి మీదకి ఎండను తెచ్చుకోవచ్చు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అర్ధరాత్రుల్లో ఎండ వస్తుందా? అది ఎండ అనుకుంటున్నావా, బోండా అనుకుంటున్నావా? ఆర్డర్ పెడితే వచ్చేటందుకు. ఈ అద్దాల షాప్ మనకు తెలిసిన వాళ్ళది, మాట్లాడి పెట్టేశాను ఆల్రెడీ. ఇక ఎప్పుడంటే అప్పుడు ఎండను కిందికి తీసుకురావడమే, లక్షలు లక్షలు సంపాదించడమే. అద్దాలేంది, ఎండేంది, వడదెబ్బ తాకింది అయ్యేందిరా? ఊర్లుతున్నావు? అరే నిజం, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎండను కిందికి తెచ్చుకోవచ్చట ఇప్పటి నుండి. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. ఎవరాళ్ళు చెప్పింది? రిఫ్లెక్ట్ ఆర్బిటాల్ అనే సంస్థ వాళ్ళు ఒక పెద్ద అద్దాన్ని అంతరిక్షంలోకి పంపుతున్నారట. రానున్న రోజుల్లో వేల కొద్ది అద్దాలు పెడతారట అక్కడ. పెట్టి రాత్రి టైంలో సూర్యుని వెలుతురు అద్దం మీద, దాని నుండి భూమి మీద పడేట్టు చేసి భూమికి వెలుతురు వచ్చేట్టు చేస్తారట. ఏందేంది? ఎస్, రాత్రిపూట 1 గంట సేపు ఎండ కావాలంటే దగ్గర 5 లక్షల రూపాయలు కట్టాలట. గంటకు 5 లక్షలా? అంటే భూమి మొత్తం ఎండొస్తుందా? అబ్బా, ఆశ దోష మాడిపోను. భూమి మీద మొత్తం కాదు, ఎవరికి కావాలో వాళ్ళుండే ప్లేస్లో ఒక 5 కిలోమీటర్ల దూరం దాకా వెళ్తురు వస్తుంది అంతే. అసలు ఎండను కొంటారా ఎవరన్నా? ఎందుకు కొనరు? ఇప్పుడు సోలార్ కంపెనీ వాళ్ళు సూర్యుడు ఉన్నప్పుడే కదా కరెంటు తయారు చేయగలిగేది. అదే రాత్రి కూడా ఎండ వచ్చేట్టు పెట్టుకున్నారనుకో, ఫుల్గా కరెంటు తయారవుతుంది కదా. అలాగే ఈ మధ్య యుద్ధాలు ఎక్కువైపోతున్నాయి కదా, అలాంటి అత్యవసర కాలంలో కరెంటు పోయినా రాత్రి వేళ వెలుతురు కావాలన్నా ఎండను కొనుక్కుంటే కథం. అది అయ్యే పని కాదులే. అద్దాలతోటి ఎండొస్తుందా కిందికి? ఎందుకు రాదండి, ఎందుకు రాదు? ఇంతకు ముందు ఒకసారి రష్యా వాళ్ళు ఇలాగే ఆకాశంలో అద్దాలు పెట్టి సైబీరియాలో 2-3 చంద్రులు ఇచ్చే అంత వెలుతురుని భూమి మీద పడేట్టు చేశారట. కాకపోతే అది పెద్దగా వర్కౌట్ కాలేదు. అయితే ఇప్పుడు వాళ్ళ ఆకాశంలోకి అద్దాలు పంపుతుర్రని నువ్వు పంప చూస్తున్నావా? ఎస్, వాళ్ళంటే సైంటిస్టులు కాబట్టి అద్దాలు మొగల మీదకి పంపుతారు. నువ్వెట్లా పంపుతావు? అదే అప్పటి నుండి ఆలోచిస్తున్నా ఎలా పంపుదామా అని. ఎప్పుడు ఏదో ఒక ముచ్చట తెలవంగానే బుర్ర చేస్తా అని ఉరుకులాడే గాని అది మనతోటి అయ్యితదా కాదా అని ఆలోచన చేసుడే ఉండదు. చల్లాడు ఎలా అలాగా చేసి అద్దాలు పైకి పంపిస్తాను చూడు. కానీ ఎండను కూడా ఎప్పుడంటే అప్పుడు భూమి మీదకి తెచ్చే ఉపాయం చేసుడు అంటే చిన్న ముచ్చట కాదులేనోళ్ళ. మరిగా దీంతో ఏం లాభాలుంటాయో, ఎంత ఆగం కథ ఉంటుందో కానీ ఏమన్నా ప్రయోగాలు చేస్తుంటారు ఆ సైంటిస్టులు. వాళ్ళ ఆలోచనలే గమ్మతుంటాయి కదా.
ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపించి ఇక నుంచి బతుకైనా సావైనా నీకు మొగుడే దిక్కు అని చేతులు దులుపుకుంటారు తల్లిదండ్రులు. కొన్ని దినాలకే బిడ్డ ఏడ్చుకుంటా నా మొగుడు కాల్స్కే తింటున్నాడు, అత్త ఆడబిడ్డలు మస్తు సతాయిస్తున్నారు, నేను ఇక్కడ ఉండనమ్మా ఇంటికి వచ్చేస్తా అని చెప్తే ఏం చేస్తాం బిడ్డ, నీ తలరాత అట్లున్నది, ఎట్లనో అట్లా సదురుకపో అని నచ్చ చెప్తారు చాలా మంది తల్లులు. అయితే గా ఉత్తరప్రదేశ్లో పేరెంట్స్ ఏం చేసిర్రో ఎరికేనా, మీరే చూడండి. భర్త నుంచి తన బిడ్డకు విడుపు కాయిదాలు మంజూరైనందుకు పీడ విరగడైంది, నా బిడ్డకు స్వతంత్రం వచ్చిందని సంబరాలు చేసుకుంటున్నారు ఆమె ఇంట్లోళ్ళు. ఐ లవ్ మై డాటర్ అని ప్రింట్ వేయించిన టీషర్టులు దొడుక్కొని రోడ్డు మీదకి వచ్చి డప్పు సప్పులతోని డాన్స్ చేసుకుంటా ఊరేగింపు చేసిండ్రు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్లా జరిగింది ముచ్చట. వినీత అనేగా అక్కకు 7 ఏళ్ల కిందట లగ్గమైంది. కొన్ని దినాలు భార్యాభర్తలు మంచిగానే ఉన్నారు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. రోజు ఏదో ఒక ముచ్చట మీద లొల్లయ్యేదట. ఇక చూసి ఇట్లయితే లాభం లేదని భర్త నుంచి ఇడుపు కాయిదాలు తీసుకున్నది ఆ అక్క. తల్లిదండ్రులు కూడా ఆమెకు సపోర్ట్ గా నిల్చున్నారు. ఇడుపు కాయిదాలు రాగానే అందరు కలిసి ఇగో ఇట్లా సంబరాలు చేసుకున్నారు. మామూలుగా అయితే భర్త నుంచి విడిపోయిన ఆడోళ్లను ఈ సమాజం అదో రకంగా చూస్తుంది. అంతెందుకు తల్లిదండ్రులు కూడా బిడ్డదే తప్పంటారు. అందుకే చాలా మంది లేడీస్ భర్త ఎన్ని కష్టాలు పెట్టినా భరించుకుంటా అత్తగారింట్లోనే ఉండిపోతారు. కానీ ఇట్లా బిడ్డకు ధైర్యం చెప్పి ఆమె కండగా నిల్చునే తల్లిదండ్రులుండు చాలా గ్రేటే అని అంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. కిరాణం కొట్టుకు పోయిన వాళ్ళు ఎవ్వలన్నా ఏం చేస్తారు, కొంటే పప్పులు ఉప్పులు కొంటారు, లేకుంటే సబ్బులు సరుపులు కొంటారు, ఇంత బిస్కెట్లు చాక్లెట్లు కొంటారు. ఇవన్నీ కాకుంటే నూనె ప్యాకెట్లు, ఆఖరికి ఒక చాక్లెట్ అయినా కొనుక్కొని పోతారు. మనం కూడా కొట్టుకుపోతే అదే పని చేస్తాం కదా. అయితే ఇదొకడు ఏం చేసిండో తెలుసునా? ఓష్ని అన్యాలం పాడుగాను వీని చేతులకు రేగంప కొట్ట ఓరు వారి గోష్గా ఆగు కథం కనబడకుండా పోయిండుకో. నిజామాబాద్ జిల్లా చంద్రనగర్లో చైన్ స్నాచింగ్ ఇది. మరి ఎన్ని రోజుల నుంచి ఆంటీ మెడల చైన్ దెంపుకోవాలని ప్లాన్ వేసిండో, మెడల ఎన్ని తులాల గోల్డ్ ఉన్నదో గాని విక్స్ గోళీల వంకతోనొచ్చి ఆంటీ గొంతంతా గరగరం అంటుందని మాటలు చెప్పి జేబులకెళ్ళి చిల్లర చిక్కాలు తీసినట్టు యాక్షన్ చేసి ఈ ఒగింత పని చేసిండుల్లా. పాపం అక్క వాళ్ళ ఆయన ఎంత కష్టపడి ఎన్ని తులాలు చేయించిండో గాని లక్షల రూపాయల చైన్ ఒక్క సెకండ్ లో మాయం చేసుకొని పోయిండు దొంగోడు. అక్కలు చూస్తున్నారు కదా, జర మీరు కూడా కిరాణం కొట్టు నడిపితే మెడల బంగారం గిట్ల వేసుకుంటే పైలంగా ఉండండి సుమి. ఎందుకంటే గీసోంటి గోషిగాళ్ళు విక్స్ గోళలకు వస్తే మీ బంగారం కూడా మాయమైతది. ఏమంటున్నావు? ఏమైంది పిల్లకు? ఉట్టి మీద ఉన్న పాల కోసం పిల్లి అటు ఇటు తిరిగినట్టు తిరుగుతున్నది. ఓ వెన్నెలా, ఏం చేస్తున్నావమ్మా? నేనా గాల్లే చేపలున్నాయంటే పడుతున్నా. వస్తావా నువ్వు కూడా? వద్దులే, నువ్వు పట్టిన దాంట్లో ఓ కిలన్నీ చాలు. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా? ఎందుకమ్మా సరిపేసి చేపలు కడుగుతావా ఏంది? లేకపోతే మరి సబ్బు పెట్టి కడగలనా? అవన్నీ కాదు గాని చక్కగా ఏం చేస్తున్నావో చెప్పు. బతకాలంటే ఏదో పని చెయ్యాలి కదా. అక్కడ పని చేసినట్టు లేవు, అంత గాలి గాలి అవుతున్నట్టున్నావు. గాలి పట్టేటప్పుడు గాలి గాలి కాకపోతే ఏమైతారు మరి? ఏంది గాలి పడుతున్నావా? అదేంది? అరే ఇంకా ఎన్ని రోజులని నీతాన్నే పని చేయాలి నేను? ఆఫీస్ కి వస్తావు బాధ, రాకుంటో బాధ, టైం లేట్ అయితే బాధ, ముందు పోతానంటే ఇంకో బాధ. ఇక పొద్దునచ్చి పొద్దున్నాక నీతాన్నే పని చేయాలనా? అందుకే ఈ ఇట్లా గాలి పడుతున్నా. గాలిని దొరకబడుతున్నావా? అదేంది నాకేం అర్థమైతలేదు. ఏం లేదు వానక్క, గిట్లా కవర్లలో గాలి నింపి ఆ గాలిని బాటిళ్లలో నింపి గా బస్సుల కాడ ఆడిడా వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ అని అమ్ముతారు కదా. నేను కూడా గట్లనే గిల్ల గాలి నింపి గాల్ బాటిల్ గాల్ బాటిల్ గాల్ బాటిల్ గాల్ బాటిల్ స్వచ్ఛమైన గాల్ బాటిల్ అని అమ్ముతా. ఏ ఊకో, గా గాలి బాటిల్ ఉంటదా? పిసక్క గాలి తీసేస్తున్నావు కదా, ఈ కాలుష్యం చేయబట్టి స్వచ్ఛమైన గాలి మనుషులకు దొరుకుతలేదట. అందుకే ఇటువంటి మంచిగా పచ్చటి వాతావరణం ఉన్న ఈ చెట్ల కాడికి వచ్చి గాలిని బాటిళ్ళల్లో దొరకబట్టి మంచిగా స్వచ్ఛమైన గాలి దొరకని మనుషులకు అమ్మినమే అనుకో, అప్పుడు ఫుల్గా డబ్బులే డబ్బులు. అబ్బా ఎంత కొంటారో? ఎంతకైంది?
అట్లా పోయి ఇట్లా వచ్చి ఓ 10 నిమిషాలు పడితే ఫుల్ గాలి, ఓ అర్ధగంట కష్టపడితే 50 బాటిల్లు, ఒక్కో బాటిల్ను గదే అక్క ఒక్కో గాలి బాటిల్ను 50 రూపాయలకు అమ్ముకోవచ్చు. ఈ సలహాలన్నీ ఎవరిస్తున్నారు నీకు? అట్లా ఇవ్వాలన్నా గాలి అమ్మినోళ్ళని చూసినావా ఎప్పుడన్నా? ఎందుకు చూడలే, ఈ అన్న చూడు హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న కొండ ప్రాంతమైన ధర్మశాల నుంచి స్వచ్ఛమైన గాలిని పట్టుకొచ్చి ఢిల్లీలో అమ్ముతున్నాడు. ఢిల్లీలో కాలుష్యం పెరుగుతున్నది కదా, అందుకే ఈ గాలి బాటిళ్లను 50 రూపాయలకు కొందరు కొన్నారు కూడా. అమ్మో, గాలి కొనుక్కునే రోజులు వచ్చినాయి అప్పుడే. ఏం చేసుడు మరి, రేపట్ల ఇదో పెద్ద వ్యాపారం అయినా కావచ్చు, అందుకే నేను కూడా చాలు చేసిన. నా తెల్లే ఢిల్లీలో అంటే కాలుష్యం ఎక్కువ కాబట్టి కొంటున్నారట, మన కాడే వాళ్ళు కొంటారు. ఈడ కాకపోతే ఆన్నే పోయి అమ్ముతా అన్నట్టు. స్వచ్ఛమైన గాలి కొన్నోళ్ళు ఈ ఢిల్లీల గాలి కంటే ఇది స్వచ్ఛమైన గాలి అని అంటున్నారట, అందుకే ఈ గాలి వ్యాపారమే మనకు కాసులు కురిపిస్తదని నమ్ముతున్నా. నువ్వు కూడా కవర్ పట్టుకొని రాక్క, గాలి బయట కోదాము. వద్దమ్మా, నీ గాలి ఉపాయాలు నీ గాలి పనులు నాకు చెప్పకు. ఇక మరి నువ్వు గాలి అమ్ముకుంటావు కాబట్టి నీకు ఉద్యోగం ఎందుకు? వేరేటోళ్ళని చూసుకోవాలా మరి? వామ్మో, ఇవన్నంత పని చేసేటట్టే ఉన్నది. వద్దక్క వద్దు, ఏదో వార్త చెప్పాలని గిట్ల చేసినక్క గంతే, వద్దు వద్దు. నడు, లేనిపోని కథలన్నీ పడతావు. కానీ పబ్లిక్ చూసిండ్రా, పర్యావరణాన్ని కాపాడుకోకపోతే ఇదే జరిగి గాలి కూడా కొనుక్కునే రోజులు వచ్చినా వస్తాయి సీరియస్గా. ఏందో ఈ నడుమ మూగ జీవాలు అంటే మనుషుల జాగాలకు వచ్చి మనల తిప్పల పెట్టుడుగాక అవి తిప్పల పడుతున్నాయి. ఇక నెరి పావులు ఏనుగులు పులులు అయితే ట్రిప్ వేసినట్టే వేస్తున్నాయిలా. అగో గట్లనే ఓ 3-4 జాగల్లా మూగ జీవాలు వచ్చిన ముచ్చట్లున్నాయి చూడుండ్రి. ఆహా, ఎంత సక్కదనాల ఒయ్యలు ఓవుకుంటా నడుస్తున్నవే నెమలిదానా. మరి పార్కులున్న దీని పిల్లతోటి లొల్లి పెట్టుకున్నదో ఏమో. ఏపో, నేను వెళ్ళిపోతున్నా, నేనుండ ఈ పార్కులా అని బయటకు వచ్చినట్టున్నది. లేకుంటే దినాము మా పార్కుల మనుషులు తిరుగుతారు కదా, మరి వాళ్ళు తిరిగే జాగ ఎట్లుంటదో చూద్దామనే అనిపించిందో గాని ఇట్లా హైదరాబాదు కేబీఆర్ పార్కులకించి బయటకు వచ్చి జప్తే తిరిగింది ఫుట్పాత్ల మీద. కానీ మస్తుగా అందంగా ఉన్నదిలే నెమలి. ఇక ఇది చూసి తొవ్వంట పోయేటోళ్ళు ఆగి మరి ఫోటోలు వీడియోలు తీసి ఇంటర్నెట్ లో పెట్టేసరికి నెమలి ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే పట్నం ఫుట్పాతుల మీద అనుకుంటా ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. వేరే ఊర్లో అయ్యే పెండ్లికి పోయి రావాలంటే మస్తు యాష్టపడతారు కొంతమంది. ఈ ఎండల గంత దూరం ఏం పోతుంది అని లైట్ తీసుకుంటారు. చుట్టాలు ఎవ్వరు రాలేదంటే పిల్లల ముందు ఇజ్జత్ పోతుంది. అందుకే బస్సులు వ్యాన్లు కార్లు కిరాయికి మాట్లాడి అందరిని ఎక్కించుకొని తీసుకుపోతారు పిల్లగాని తరపోళ్ళు. అయితే గా బస్సులలో పోతే కిక్కే ఉంటది అని ఒక మార్వాడి సేటు ఏం చేసిన రోజుడుండ్రి. ఆడోళ్ళు మొగోళ్ళు పిల్లగాళ్ళు ముసలోళ్ళు అందరు మంచిగా తయారై వచ్చిళ్ళు కదా, అలా సంబరం చూస్తుంటే అది రైల్ స్టేషనా ఫంక్షన్ హాలా అనిపిస్తున్నది. అగో రైలు రానే వచ్చింది. అందరు రకం రైలు ఎక్కి కంపార్ట్మెంట్ మొత్తం కబ్జా పెట్టిళ్ళు. వేరే ప్యాసింజర్లు ఒక్కరు కూడా లేరు ఆ డబ్బాల. ఎందుకంటే వాళ్ళందరూ ఒక పెళ్లికి హాజరైతే అందుకు పోతున్నారు. వాళ్ళ కోసం ఆ కంపార్ట్మెంట్ మొత్తం పైసలు కట్టి ముందే బుక్ చేసుకున్నాడు ఒక మార్వాడి సేటు. ట్రైన్ స్టార్ట్ కాగానే వాళ్ళ ఆటపాటలు డాన్స్లతోని ఆ కంపార్ట్మెంట్ మొత్తం దద్దరిల్లిపోయింది. పెళ్లి రోజు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేటట్టు చేసుకోవాలనుకుంటారు చాలా మంది. అందుకే ప్రీ వెడ్డింగ్ షూట్లు, సంగీత్, మెహందీ, డెస్టినేషన్ వెడ్డింగ్, హనీమూన్ల కోసం ఎంత ఖర్చు అయినా పెడతారు. అయితే ఇట్లా ఒక ట్రైన్ కంపార్ట్మెంట్ బుక్ చేసుకొని అందరు కలిసి హ్యాపీగా జర్నీ చేసుడు అనేది వెరైటీ ఐడియా అని అంటున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకెన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.